నవంబర్ 29 డేట్ ఎప్పుడు ప్రకటించిండు? ఎక్కడ ప్రకటించిండు? సిద్దిపేటలోని అంబేద్కర్ భవన్లో నేను నవంబర్ 29వ తేదీ నా గడ్డ సిద్దిపేటలో ఆమరణ నిరాహార దీక్ష కూర్చోబోతున్నా అని చెప్పి ప్రకటించిండు. ఆ అంబేద్కర్ భవన్ ప్రకటన ఒక చరిత్ర. అదేవిధంగా నవంబర్ 29 కరీంనగర్ నుంచి సిద్దిపేటకు వస్తూ అల్గునూర్ చౌరస్తాలో కేసీఆర్ను అరెస్ట్ చేయడం, ఖమ్మం జైల్లో పెట్టడం ఒక చరిత్ర. కేసీఆర్ గారి ఆమరణ దీక్ష మరి 11 రోజుల పాటు ప్రాణాన్ని లెక్క చేయకుండా ఆయన చేసినటువంటి దీక్ష ఒక చరిత్ర. మిలియన్ మార్చ్ ఒక చరిత్ర. సాగరహారం ఒక చరిత్ర. రాజీనామాలు, దేశంలో అత్యధిక సార్లు పదవులను గడ్డిపోచల్లాగా రాజీనామా చేసిన బీఆర్ఎస్ పార్టీది ఒక చరిత్ర. ఇలా ఎన్నో ఉన్నాయి. ఎన్నో త్యాగాల ఫలితం, కేసీఆర్ దీక్ష ఫలితం, అమరుల త్యాగ ఫలితం నేటి ఈ తెలంగాణ రాష్ట్రం. మరి కేసీఆర్ గారు చాలా పట్టుదలతో ఆయన ఆమరణ దీక్ష చేసినారు. నిమ్స్లో ఆయన ఆమరణ దీక్ష చేస్తూ ఉంటే ఒకసారి దాదాపు 8 రోజులు 9 రోజులు అయింది. మనిషి బాగా క్షీణించిపోయాడు. బీపీ షుగర్ ఫ్లక్చువేషన్ అవుతా ఉంది. బీపీ బాగా ఫ్లక్చువేట్ అవుతా ఉంది. ఓ రోజు నేను దగ్గరికి పోయి దీక్ష విరమించాలేమో, మీ ప్రాణానికి హాని జరిగే ప్రమాదం ఉందని డాక్టర్లు చెప్తున్నారు అని నేను దగ్గరికి పోయి ఆయనను చాలాసేపు బతిలాడడం జరిగింది. ఆయన ఒక మాట అన్నాడు, హరీష్, తెలంగాణ వచ్చేదాకా నా ప్రాణం పోదు అని నాకు ధైర్యం చెప్పిన నాయకుడు కేసీఆర్. నాకు ఉల్టా ధైర్యం చెప్పిండు మంచం మీద పడుకొని. అంత మొక్కబోని ధైర్యం ఆయనది. ఒకరోజు డాక్టర్లందరూ వచ్చారు, నేను అక్కడే ఉన్నా. మీ క్రియాటిన్ లెవెల్స్ పడిపోతా ఉన్నాయి, ఏ క్షణంలోనైనా మీ కిడ్నీలు ఫెయిల్ కావచ్చు, ఏ క్షణంలోనైనా మీ కిడ్నీలు పనిచేయకపోవచ్చు, మీరు డయాలసిస్ మీదకి వెళ్ళిపోతున్నారు అని డాక్టర్లు హెచ్చరించిండ్రు. మీరు దీక్ష విరమించాల్సిందే, మీకు ప్రాణహాని ఉంది అని డాక్టర్లు హెచ్చరించారు. ఒక మాట అన్నాడు డాక్టర్లతోని, నేను విరమించను, నేను చచ్చిపోతే నా శవం మీద తెలంగాణ జెండా కప్పండి అన్నాడు కేసీఆర్. కొంతమంది మూర్ఖులు ఈరోజు మాట్లాడుతున్నారు కేసీఆర్ దీక్ష మీద. ఆ రోజు దగ్గరుండి చూసిన వాళ్ళు ఎంతో మంది, జయశంకర్ సార్, మందకృష్ణ మాదిగ గారు, ఆర్ విద్యాసాగర్ రావు గారు, పార్టీ శ్రేణులు ఎంతో మంది దగ్గరగా ఉండి చూశారు. ఇవాళ ఒక పిసిసి ప్రెసిడెంట్ మూర్ఖంగా మాట్లాడుతుండు కేసీఆర్ దీక్ష గురించి. అసలు ఆ దీక్ష గురించి మాట్లాడే అర్హత నీకు ఉన్నదా? కేసీఆరే లేకపోతే తెలంగాణ ఎక్కడిది? తెలంగాణ లేకపోతే నీకు ఆ టీపీసీసీ అధ్యక్ష పదవి ఎక్కడిది? అరే, మీ పార్టీ అగ్రనాయకుడు ప్రణబ్ ముఖర్జీ రాసిన పుస్తకం చదువు. మై ప్రెసిడెన్షియల్ ఇయర్స్ అని భారతదేశ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఒక పుస్తకం రాశాడు. ఎందుకంటే తెలంగాణ మీద ప్రణబ్ ముఖర్జీ కమిటీ వేసింది ఆనాటి యూపీఏ ప్రభుత్వం, సంప్రదింపులు చేసింది ఆనాడు ప్రణబ్ ముఖర్జీ, తెలంగాణ బిల్లు మీద సంతకం పెట్టింది ప్రణబ్ ముఖర్జీ, రాష్ట్రపతిగా గెజిట్ పబ్లిష్ చేసింది ప్రణబ్ ముఖర్జీ. ఆ ప్రణబ్ ముఖర్జీయే ద ప్రెసిడెన్షియల్ ఇయర్స్ అనే తాను రాసిన పుస్తకంలో కేసీఆర్ గురించి ఒక పేజీ రాసిండు. ఒక నాయకుడు కలలు గన్నడు, పోరాటం చేసిండు, తన జీవిత కాలములో తన లక్ష్యాన్ని ముద్దాడిన గొప్ప నాయకుడు కేసీఆర్ అనే మాట నేను చెప్పలే, ప్రణబ్ ముఖర్జీ గారు చెప్పిండ్రు. ఇలా అధ్యక్షుడు, ఆ పిసిసి అధ్యక్షుడు ఒకసారి ఆ పుస్తకం చదువుకొని మాట్లాడు. ఈ చిల్లర మాటలు బంద్ చేయి. కేసీఆర్ దీక్ష లేకపోతే డిసెంబర్ 9 నాడు చిదంబరం ప్రకటన చేస్తుండేనా? డిసెంబర్ 9 ప్రకటన కేసీఆర్ దీక్ష ఫలితం. యావత్ తెలంగాణ జాతి ఒక్కటై రోడ్ల మీదకి వచ్చి తెలంగాణ అగ్ని గుండంగా మారింది. గజగజలాడిపోయి ఐబీ రిపోర్ట్లతో ఆనాటి కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి తెలంగాణ ఇచ్చింది తప్ప ప్రేమతో నియ్యలే. ప్రేమతో ఇచ్చిందా? కేసీఆర్ దీక్ష లేకపోతే తెలంగాణ ప్రకటన వచ్చునా? ఇలా దీక్షలు మనవంతు
కక్షలు కాంగ్రెస్ వంతు. దీక్షలు చేసింది బీఆర్ఎస్ నాయకులు. 1531 రోజులు సిద్దిపేట గడ్డ మీద నిరంతర నిరాహార దీక్ష సాగింది కదా. ఎన్ని దీక్షలు చేసినాం. పాపం మా అహ్మద్ లాంటి వాళ్ళు పండుగలు పబ్బాలు లేకుండా కొట్లాడిరు కదా. ఆ దీక్షా శిబిరానికి జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ వచ్చింది. సిద్దిపేటకు ఆనాడు జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ డేట్ వచ్చి 2010 ఆగస్టు 25. 2010 ఆగస్టు 25 నాడు సిద్దిపేట నిరాహార దీక్ష శిబిరానికి జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ వచ్చి అందరి అభిప్రాయాలు తీసుకున్నది. అక్కడి నుంచి చిన్నగుండెవెల్లికి పోయింది. చిన్నగుండెవెల్లిలో మా శంకరక్క, మా చాలా మంది నాయకులు అద్భుతంగా ఎందుకు తెలంగాణ కావాలో బల్ల గుద్ది ఆనాడు జస్టిస్ శ్రీకృష్ణ కమిటీకి చెప్పిండ్రు మా చిన్నగుండెవెల్లి ప్రజలు. అరే ఆ చిన్నగుండెవెల్లే కాదు, చాలా ఊర్లు చిన్నగుండెవెల్లి నుంచి సిద్దిపేట ఆర్డీఓ ఆఫీస్కు వేల మంది మార్చి